మనం ఎంతో పుణ్యం చేస్తే గానీ రాదు ఈ మనిషి పుట్టుక. మరి మీరిది నమ్ముతున్నారా? మరి నా ఈ వీడియో చూసాక మీరు నమ్మి తీరుతారు. నేను మాట్లాడేది తూకుమార్ మాటలు గాదు. నేను మాట్లాడేది నా కళ్ళారా చూసిన సిట్యుయేషన్స్ మాత్రమే. హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ సాత్విక జిల్లా అండ్ వెల్కమ్ టు ది బ్రాండ్ న్యూ ఎపిసోడ్. ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఈ పేరు వింటేనే గుండెలో వణుకు పుడుతుంది. అప్పట్లో మన పెద్దవాళ్ళు అంటునేవాళ్ళు, ఒక్కసారి నువ్వు ఉస్మానియాలో అడ్మిట్ అయ్యావా చావు ఖాయమని. అయితే అలాంటి హాస్పిటల్లో నేను గార్డ్ డ్యూటీ చేయడానికి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ భయంతో బైక్ పార్క్ చేసి లోపల వెళ్దామని అనుకునేలోగా ఒక డెడ్ బాడీ. సరే గుండె గట్టిగా పెట్టుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకో డెడ్ బాడీ. అలా డెడ్ బాడీస్తో నాకు స్వాగతం పలికింది ఆ హాస్పిటల్. నాకు అర్థమైంది ఆ మూమెంట్లో ఇది నాకు నార్మల్ డే కాదని. అయితే ఆ స్వాగతంతో లోపలికైతే వెళ్ళిన ఐసీయూలోకి వెళ్ళగానే ఒక అమ్మాయి 12-13 years ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఏమైందో ఏమో, డాక్టర్ సిపిఆర్ చేస్తున్నారు, జస్ట్ వచ్చింది, తర్వాత డిక్లేర్ చేసేసి ఆమె మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత కొట్టుకుంది తెలుసా. అవ్వగానే ఆ నెక్స్ట్ బెడ్లో ఒక అంకుల్ ఫిట్స్తో పోరాటం చేస్తున్నాడండి లైఫ్ గురించి. ఆయన కొడుకు ఆ అంకుల్ చేతుని ఇలా పట్టుకొని మార్నింగ్ ఎప్పుడో పట్టుకుంటే నైట్ వరకు ఈవెన్ వాష్రూమ్కి కూడా వెళ్ళలేదు ఆ అన్నయ్య. ఆ అంకుల్ చెయ్యి ఇలా పట్టుకొని నైట్ వరకు ఉన్నాడండి. ఇప్పుడు అనిపించింది ఏమని, బికాస్ దట్ వాజ్ ద లాస్ట్ హ్యాండ్ హీ ఎవర్ హోల్డ్ అని. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదట. ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ ఈ జన్మలో పట్టుకుంటామో లేదో. కిస్మత్ అలా అయ్యిందో లేదో. పక్కనే ఇంకో బెడ్లో మళ్ళీ ఒక చిన్న తమ్ముడు, బాబు. ఆ బాబు వాళ్ళ అన్నయ్య బ్రతికి ఉన్నాడా లేడా అని వాళ్ళ అన్నయ్య హార్ట్ ఊరికే చెక్ చేస్తున్నాడు. నాకు అసలు ఏమో అర్థం కావట్లేదు. ఊరికే హార్ట్ చెక్ చేసి నా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని చెప్పి దిలాసా ఇచ్చుకుంటున్నాడు. ఒక్కటి కాదు, 2 కాదు, 20 పైగా శవాలు చూసాను నిన్న. మనం చూసేది ఇప్పుడు వరల్డ్ కాదు, మనం ఇప్పుడు నార్మల్గా జీవిస్తున్నాం చూడండి, ఇది వరల్డ్ కాదు. హాస్పిటల్ అనేది వేరే వరల్డ్ మొత్తానికి. మీ అందరికీ చికెన్ తినే అలవాటు ఉందా? ఆ కోడిని మనము తలకాయ తిప్పేసి ఆ తలకాయ ఆడ పడేస్తే ఎట్లా కొట్టుకుంటే పటపట కొట్టుకుంటుందా. మనుషులు అట్లా గిల్లని చచ్చిపోతున్నారు. ఆ మూమెంట్లో నాకు కానీ ఒకటి అనిపించిందండి, నాకు కానీ శక్తులు ఉన్నాయా నిన్నటి వల్ల అందరినీ కాపాడేదానండి. అందుకే నేను స్టార్టింగ్లోనే అన్నా, నువ్వు ఎంత మంచి పనులు చేస్తే ఈ జన్మలో మనిషి పుట్టుకని నువ్వు వేస్ట్ కానికుండా బ్రతుకు, మనసారా బ్రతుకు. నా గర్ల్ ఫ్రెండ్ కోసం, నా బాయ్ ఫ్రెండ్ కోసం లవ్ బొంగు కాదు. నీకు జన్మనిచ్చిన నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నువ్వు జన్మనిస్తున్న నీ పిల్లల కోసం, నీ దోస్తుల కోసం, నీ తోబుట్టున వాళ్ళ కోసం. So this is Sadvika signing off today. We'll meet on next episode. Ta-ta.